వెల్కమ్ టు కైసర్ న్యూస్. మనకు ఆల్రెడీ తెలుసు అజిత్ అనే మైనర్ బాలుడిపై పోలీసులు చేసిన దాడి అంతా ఇంత కాదు. దానికి సంబంధించి వారి తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్ అయితే ఆశ్రయించడం జరిగింది. సో అక్కడ ఇవాళ హియరింగ్ ఏమైంది, సిపికి కూడా లెటర్ పంపించడం జరిగింది. సో తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు హియరింగ్ ఏమైంది, ఇవాళ కోర్టులో ఏం జరిగింది, ఏం జడ్జిమెంట్ ఇచ్చారనేది ఒకసారి తెలుసుకుందాం. అసలు ఇవాళ ఏం జరిగింది, వాళ్ళకి ఏం హియరింగ్ వచ్చింది? హియరింగ్ అంటే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పారు మేడం. ఓకే. దానికి సంబంధించింది వీడియోలు కానీ ఏదైనా ఉంది అంటే సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం ఇవ్వలేదు. ఓకే. నన్ను హాస్పిటల్లో బాబుని జాయిన్ చేయమన్నారు, చేశాను. అక్కడి నుంచి కూడా రిపోర్ట్స్ ఇంకా రాలేదండి, ఇంకా టైం పడుతుందని చెప్పేసి అన్నారు. ఓకే. సిపి గారికి లెటర్ పంపించానన్నారు కదా లాస్ట్ టైం మీరు. సో అవునండి. ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు? మేడం నేను వెళ్ళి ఇచ్చాను ఆఫీస్కి, అప్పుడు తీసుకోలేదు. మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ మేడం ప్రజావాణి నుంచి లెటరు తీసుకొని వెళ్తే ఆయన ఇసిరేసి వెళ్ళమని చెప్పేశారు, మొఖాన్ని ఇసిరేసి. ఓకే. ఇవాళ సిపి గారు అయితే వచ్చారా? వచ్చారు మేడం. సో ఏం మాట్లాడారు అసలు? అంతా వాళ్ళు ఏప్రిల్ నుంచి రిపోర్ట్స్ ఉన్నాయి, అక్కడ ఇది ఇది కింద పడటం వల్ల అక్కడ దీనివల్ల దానివల్ల వచ్చిందని చెప్పారు. బట్ నా దగ్గర జనవరి నుంచి రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే. సబ్మిట్ చేశారా అవన్నీ? నా దగ్గర ఉన్నాయి మేడం. సార్ని అడిగితే మొత్తం ఇక్కడ హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత తీసుకుంటున్నారు మేడం. ఓకే. సో జడ్జి గారు ఏమన్నారు అసలు? హియరింగ్ రాశారు మేడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళనైతే మొత్తం ప్రూఫ్స్ అడిగారు. వాళ్ళ దగ్గర ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిందండి ఇది అని చెప్పేసి అంటే దానికి చేసింది ఎవరు, దానికి ప్రూఫ్ ఏంటని అడిగారు. వాళ్ళ దగ్గర లేవు అవి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఏమైనా తెస్తారో ఏమో తెలియదు మేడం. బాబు పరిస్థితి ఎలా ఉంది? మేడం ఇప్పుడైతే ప్రజెంట్ నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారండి. ఓకే. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడనేది ఏంటో చెప్పారా? లెటర్ రాశారు మేడం, ఇంకా నాకు రాలేదు, చెప్పలేదు, తెలియదండి.